ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజు తెలుగు. ఈరోజు అడివిశేష్ గారి మూవీ డకాయిట్ మీకు తెలిసిందే, చూసి వచ్చాను. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ ఎలా అనిపించింది అంటే నాకైతే హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకో. ఎందుకంటే నేను అడివిశేష్ గారి నుంచి ఒక రేంజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ప్రీవియస్ గా చూసుకుంటే అడివిశేష్ గారి మూవీస్ క్షణం కానీ, గూఢాచారి కానీ, మేజర్ కానీ, ఎవరు కానీ, రీసెంట్గా వచ్చిన హిట్ కానీ, ఈ మూవీస్ అన్నీ నాకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాయి. అంటే నాకు అతని స్టోరీ సెలక్షన్, అతని స్టోరీ పికప్, ఆ వే ఆఫ్ టెల్లింగ్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్, ఇవన్నీ అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుని అతను ఇలాంటి మూవీ ఎందుకు ఒప్పుకున్నాడు అనిపించింది. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. మూవీలో స్టోరీ ఏంటంటే, ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయి, ఒక లోవర్ క్యాస్ట్ అబ్బాయి లవ్ చేసుకుంటే వాళ్ళకు వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఎలా ఎదుర్కొన్నారు, దాని తర్వాత సపరేట్ అయిపోయి మళ్ళీ కలిసి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారు, ఇది బేస్ పాయింట్. సో దాన్ని ఎలా చూపించారు అంటే నాకైతే మాత్రం టూ ప్రిడిక్టబుల్ గా చూపించారు అనిపించింది. మనకి అక్కడ ఏం సీన్ జరుగుతుందో తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏం సీన్, నెక్స్ట్ జరిగేది ఏంటి అని తెలిసిపోతుంది. కొన్ని అయితే మాత్రం అనవసరంగా పెట్టారు అనిపించింది. ఏదో హీరో బయటకు వచ్చాడు జైలు నుంచి, మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసే ఉంటారు. హీరో జైలు నుంచి వచ్చాడు, ఒక ఐటమ్ సాంగ్ కట్టాలి. హీరో హీరోయిన్ కలిసారు ఫ్లాష్ బ్యాక్ లోని, ఒక లవ్లీ సాంగ్ కట్టాలి, అంతే. సాంగ్స్ అక్కర్లేదు మీకు. మన అడివిశేష్ గారి మూవీస్ చూసుకుంటే మోస్ట్లీ స్టోరీతోనే చెప్పేస్తాడు మొత్తం కాదని. అంటే ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది సాంగ్స్ పెట్టాలి, హీరోకి ఎలివేషన్స్ ఇవ్వాలి, అలాంటివి అక్కర్లేదు. కానీ అనవసరమైనవి పెట్టారు. చిన్న పాయింట్స్ ఎలివేషన్స్ ఇవ్వాలనుకుని కొన్ని పెట్టారు. అవి వర్కౌట్ అయ్యాయి. కొన్ని ఏవైతే పాప్ సాంగ్స్ మిక్స్ లైక్ కనిపెట్టరో అది కూడా నాకు వర్కౌట్ అయింది. కొంతవరకు బాగానే ఉంది. కానీ అసలు ఎటు వెళ్తుందో అని అర్థం కాలేదు. ఇప్పుడు సినిమా అంతా ఒక విధంగా తీసి లాస్ట్ లో ఒక పాయింట్ పెట్టేసి ఓకే ఇది అబ్సల్యూట్ సినిమా అంటే అది కాదు కదా. సో ఆ లాస్ట్ పాయింట్ మనం, నా బుర్ర ఉన్నాడు సినిమా చూసినాడు ఎవడైనా పట్టేస్తాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను అంటే ఇది ఇలా జరిగిందా, ఇది మనం చాలా సినిమాల్లో చూసాం కూడా. చాలా మటుకు చూసి అరిగిపోయి అన్ని చేస్తాం. ఆ పాయింట్ పెట్టి ఇది పెట్టేసాము, ఓకే క్లాప్స్ అంటే అలాగా, అది కరెక్ట్ కాదు కదా. సో నాకైతే అలాగ అనిపించింది. అండ్ ఇంకో పాయింట్ చెప్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. అండ్ ఇంకోటి, ఒక సీన్ ఉంటుంది, అది ఎంత కామెడీగా ఉంటుందంటే, ఇప్పుడు అది స్పాయిలర్. వాళ్ళు ఒక హాస్పిటల్ దొంగతనం చేస్తారు. దొంగతనం చేసి మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేసుకుంటాను అంటారు. ఎంత కామెడీ అంతే. అదే హాస్పిటల్ అంటే అదే కాదు, దాని పక్కనే ఉన్న ఇంకో బ్రాంచ్. ఇప్పుడు ఎగ్జాంపుల్, అక్కడ ఒక SBI బ్యాంక్ ఉంది, అందులో కొట్టారు. ఆ పక్కనే ఇంకో 10 కిలోమీటర్ల బ్యాంకులో వెళ్ళి నేను డిపాజిట్ చేసి నా అకౌంట్లో వేసుకుంటున్నాడు. ఎంత కామెడీగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అడిగి ఇవ్వడా? ఆ మాత్రం చెక్ చేసుకోరా ఇవన్నీ మినిమమ్. ఇక్కడ ఏదో ఒకటి కొట్టేస్తారంట, అక్కడికి వెళ్ళి సర్జరీ చేసుకుంటారంట. అది ఎంత కామెడీగా అనిపించింది అంటే నాకు లిటరల్లీ చిరాకు వచ్చింది. అండ్ ఇంకోటి, జూలియట్ ఒకటే అలా సినిమాలో బుజ్జితల అన్నట్టు నాకైతే విపరీతంగా నవ్వు వచ్చింది. క్రింజ్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మీకు ఒక 10 years 12 years బ్యాక్ వెళ్తే అలాంటివన్నీ ఓకే. కానీ కొన్ని సీన్స్ అయితే మాత్రం రియలిస్టిక్ గా చూపించారు. అంటే ట్రూ ఈవెంట్స్ ఏవైతే ఈ కరోనా, అంటే ఇది స్పాయిలరే, ఏంటంటే హాస్పిటల్లో జరిగే మెడికల్ మాఫియా ఏదైతే ఉందో అవి కొంచెం కళ్ళకి అద్దినట్టు చూపించారు. సో అదైతే మాత్రం కొంతవరకు నాకు ఆ ట్రూ ఈవెంట్స్ చూపించడం నాకు కొంచెం బాగా అనిపించింది. అండ్ ఇంకోటి, ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో అంటే వాడుకోలేదు సరిగ్గా, అనురాగ్ కశ్యప్ గారిని కానీ, సునీల్ గారిని కానీ, లేదా అతుల్ కులకర్ణి గారిని కానీ, ఇంకా కొంతమంది ఉన్నారు, కామాక్షి పేరు అవుతాం, వీళ్ళు పెద్దగా వాడుకోలేదు అనిపించింది నాకు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు లాంటి యాక్టర్ని పట్టుకొని ఏదో కామెడీ రోల్లో వాడుకొని జస్ట్ బెదిరింపుకి ఒక హాస్పిటల్లో ఓనర్ అలా పెట్టి నాకు ఏం అర్థం కాదు. సునీల్ గారు ఉన్నారు, అనురాగ్ కశ్యప్ గారిని ఏదో ఒక హై క్యాస్ట్ తేవాలని తప్ప పెద్దగా వాడుకోలేదు అనిపించింది. ఇంకా వాళ్ళకు ఉన్నది మాక్సిమం హీరో హీరోయిన్ చుట్టే స్క్రీన్ ప్రెసెన్స్ అంతా వీళ్ళే తినేశారు. అండ్ ఇంకోటి చెప్పాలి, యాజ్ యూజువల్ అడివిశేష్ యాక్టింగ్ మీకు ర్యాంపే, అది మీకు తెలిసిందే. అండ్ ఇంకోటి, మృణాల్ ఠాకూర్ గారిని ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే, ఎగ్జాంపుల్ నాకు హాయ్ నాన్న నుంచి చూసుకుంటే తను కొంచెం చబ్బీగా, అంటే ఆ ఫేస్ లోని ఆ ఏజ్ ఫ్యాక్టర్ అనేది నాకు కొంచెం కనిపించింది. ఇందులో అయితే మాత్రం చాలా బాగా చూపించారు అనిపించింది. కాస్ట్యూమ్స్ కూడా మీకు రగడ్గా కొంచెం రాగా బాగున్నాయి. ఎమోషన్స్ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది నాకైతే మాత్రం. సో ఓవరాల్ గా అయితే మూవీ మాత్రం నచ్చలేదు. కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా అయితే మూవీ నచ్చలేదు. సో అది మ్యూజిక్ పరంగా కూడా కొన్ని చోట్ల బీజిఎం బాగుంది. అండ్ ఎక్కడైతే కనిపెట్టరో అది ప్రీవియస్ గా తెచ్చారో అది కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. సో ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో
అతను డెబ్యూ కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఇంకొంచెం బాగా తీస్తారేమో అనుకుంటున్నాను. సో అడవి శేషాన్నకి నెక్స్ట్ గూఢచారి 2 ఉంది కాబట్టి మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మూవీస్ సెలెక్ట్ చేసుకొని గోల్డ్ ఫిష్ ఏదో ఫిష్ దయచేసి అనకండి. ఏదైతే దురంధర్ ఉందో దురంధర్కి పోటీ రాలేదు. ఇంకా దురంధర్కి పోటీ వస్తే ఇంకా చాలా అవమాన పోదుడేమో మేబీ. ఎందుకంటే గోల్డ్ ఫిష్ అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. నువ్వు అంత పెద్ద స్టేట్మెంట్ వదిలి గోల్డ్ ఫిష్, ఈ ఫిష్, ఆ ఫిష్ అని దాని తర్వాత మన ముందు వచ్చి చచ్చిపోయిన చేపని అడిగితే ఇంకా ఎలా ఉంటుంది అన్న. సో అలా ఉందన్నమాట నాకు మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్. సో మరీ తిట్టేస్తుందనేమో. సో ఎవరైతే మూవీ చూసారో ఈ రోజు వాళ్ళు కమెంట్స్ రాయండి. నా పర్సనల్ ఫీలింగ్ ఇది. మీకు ఎలా కనిపించిందో మీ కమెంట్స్ లోని ఒపీనియన్ రాయండి మీది. అప్పుడు నాకు తెలుస్తుంది నేను అక్కడ మిస్ అయ్యానని. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో ఇలాంటి కంటెంట్ ని ప్రతిరోజు చూడాలి, అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. రివ్యూసే కాదు, అప్డేట్సే కాదు, ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటాం. సో మీరు దానికి సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ కొడితే మాకు బూస్ట్, బోర్న్విటా, కాంప్లెన్, హార్లిక్స్ అన్ని తాగినంత ఎనర్జీ వచ్చి ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేసి మేము ముందుకు తెస్తాం. సో ఎంత సబ్స్క్రైబ్ చేసి మాకు బూస్ట్ ఇస్తే అంతలాగా క్వాలిటీ ఆఫ్ వీడియోస్ చేసి మేము ముందు ప్రజెంట్ చేస్తాం. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.